విక్రమసింహపురి సామ్రాజ్యాన్ని యాదవ రాజులు పరిపాలిస్తున్న కాలంలో తొలి సూర్య కిరణాల వెలుగులలో మహాశక్తివంతమైన గంగమ్మ తల్లి విగ్రహము సముద్ర అలలపై తేలియాడుతూ గంగపుత్రులకు కనిపించినది. ఆ తల్లిని తమ గ్రామమునకు తీసుకుని వచ్చి ప్రతిష్ఠించుకొన్నారు. అమ్మవారి శక్తి అధికంగా ఉండడం చేత గంగపుత్రులు కకావికలమై ఆ తల్లిని ఎలాగైనా శివయ్య సన్నిధికి చేర్చాలని సంకల్పించారు. గ్రామ పెద్దకు కలలో గండవరంలోని ఉదయకాళేశ్వర స్వామి ఆలయమునకు తరలించమని తెలియజేసినది. అమ్మ ఆజ్ఞను శిరసావహిస్తూ గ్రామ ప్రజలందరూ భారీ ఊరేగింపుగా గండవరంలోని శివాలయం పక్కనే గంగమ్మ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి తమ భక్తిని చాటుకున్నారు. నాటి నుండి శ్రీ గంగా పార్వతిగా వెలుగొందుచు భక్తుల కోరికలను తీరుస్తూ శక్తిగల తల్లిగా ఆదరిస్తుంది. మన గంగా భవాని ఇక్కడ ఉదయకళేశ్వర స్వామి వారికి ఈశాన్య భాగంలో గంగా భవాని అనే దేవాలయం ఉంది. చాలా ప్రసిద్ధి చెందినది. ఇప్పుడు కాదు, గత ఉదయకళేశ్వర స్వామి వారు ఇక్కడ వెలిసిన దగ్గర నుంచి కూడా గంగాదేవి అనే మాత అనేది ఇక్కడ మనకు తెలిసి ఉన్నది. ఆమె ఆ గంగాదేవి ఫస్ట్ లో ఒక రాయిని పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉండేవాళ్ళు యాదవాళ్ళు. తర్వాత కొద్ది కాలం గడిచిన తర్వాత గంగాదేవి ఒక సముద్రంలో చిక్కింది. మహాతల్లి గంగాదేవి చిక్కడంతో వాళ్ళు బరాయించలేక గంగాదేవి తీసుకొచ్చి మన గండవరంలో మనం ఇచ్చేస్తామని అక్కడ అని చెప్పి గండవరం తీసుకొచ్చేసారు అక్కడ వాళ్ళు. అప్పుడు కూడా గంగినాపురం అనే గ్రామం ఉంది. ఇక్కడ గండవరం అని లేదు, గంగినాపురం అనే ఉంది. అప్పుడు కూడా గంగాదేవిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించేసి వెళ్ళిపోయినారు వాళ్ళు. అక్కడి నుంచి యాదవుల ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నది ఇది. ఈ మధ్యకాలంలో వాళ్ళు బరాయించలేక, వాళ్ళు చేయలేక, ఏమీ లేక తర్వాత గండవరం గ్రామస్తుల స్వరూపంలో ఎండవరి చేశారు వాళ్ళు. ఎండవరి చేసిన తర్వాత ఈ మధ్యకాలంలో దాన్ని దేవస్థానం మాత అంటే చాలా పవర్ఫుల్. ఎవరైనా సరే ఉదయకళేశ్వర స్వామి గంగాదేవిని ప్రార్థించేనతో వాళ్ళకి అష్ట ఐశ్వర్య ఆరోగ్య సంత భాగ్యములు కలగాలని పూర్తిగా నా నమ్మకం కలుగుతూ చెప్తూ